హలో! నమస్తే. అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూసారు కదా! రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సేమియా సన్నగా ఉండేవి తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఘీ, వెనిలా ఎసెన్స్, అలాగే కండెన్స్డ్ మిల్క్, షుగర్, యాలకుల పౌడర్. ముందుగా మనం పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఘీ వేసుకోవాలి. ఈ ఘీలో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీరు ఎంత వేసుకున్నా పర్లేదు, మీ టేస్ట్ని బట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. కొంతమందికి డ్రై ఫ్రూట్స్ అలా తగులుతూ ఉంటే చాలా ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. డ్రై ఫ్రూట్స్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఘీలో దోరగా వేయించండి. డ్రై ఫ్రూట్స్ వేగేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. హైలో వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి. డ్రై ఫ్రూట్స్ వేగేటప్పుడు మనం స్టవ్ దగ్గరే నుంచుని ఉండాలి. చూడండి, దోరగా వేగినవి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు నేను అదే వెజర్లో కొద్దిగా ఘీ ఉంది, అందులోనే నేను ఈ సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియానే, ఇంకొంచెం ఘీ టచ్ అవుతుంది అని చెప్పి నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే సేమియాని రోస్ట్ చేసుకోండి. షీర్ కుర్మా చేసుకోవాలంటే కంపల్సరీగా సన్నటి సేమియా తీసుకోండి. లావు సేమియా తీసుకుంటే అది షీర్ కుర్మా అవ్వదు, అది సేమియా పాయసం అవుతుంది. సేమియా ఖీర్ అని కూడా అంటారు పాయసాన్ని. సేమియా రోస్ట్ అయిపోయినవి నేను అదే విధంలో పాలని మరిగించుకుంటున్నాను. కరెక్ట్ రేషియో చెప్పాలంటే 1 లీటర్ పాలకి 200 గ్రామ్స్ సేమియా వేసుకోండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు నేను పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో యాలకులని క్రష్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకోండి. షుగర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. షీర్ కుర్మాలో షుగర్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. షీర్ అంటేనే షుగర్ ఎక్కువగా ఉండాలి అని చెప్పి ఆ పేరులోనే ఉంది షీర్ కుర్మా అని. నేను ఏదైనా మెజర్ చేసుకోవాలంటే ఈ ఎలక్ట్రానిక్ కాంపాక్ట్ స్కేల్ మీద మెజర్ చేసుకుంటాను. ఇలా మెజర్ చేసుకుని ఆ మెజర్మెంట్స్ అన్నీ మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో మిల్క్ మేడ్ యాడ్ చేయండి. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏ ఖీర్కైనా కూడా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా మిల్క్ మేడ్ని ఖచ్చితంగా యూస్ చేయండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కలిపి ఇందులో వెనిలా ఎసెన్స్ని వేయండి. వెనిలా ఎసెన్స్ కూడా ఖీర్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఆ స్మెల్, వెనిలా ఎసెన్స్ స్మెల్ వస్తూ ఓన్లీ ఆ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్కి 1 క్యాప్ వేసాను నేను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత పాలని అటు ఇటు తిప్పుతూ కొంచెం సేపు మరగనివ్వండి. తర్వాత ఇందులో ఈ సేమియాలని అలానే వేయండి. అలా కలుపుతున్నప్పుడు ఆ సేమియానే క్రష్ అయిపోతాయండి. మనం క్రష్ చేయాల్సిన అవసరం లేదు. అటు ఇటు తిప్పుతూ ఉంటే అవే క్రష్ అయిపోతాయి. సేమియా వేసిన తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వేసుకుని సేమియాని అటు ఇటు తిప్పుకోండి. ఆ సేమియాని అటు ఇటు తిప్పుకోవడం వల్ల అవే క్రష్ అయిపోతాయండి, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. చూడండి, ఖీర్ అనేది రెడీ అయ్యింది. ఈ షీర్ కుర్మాలో పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, సేమియా క్వాంటిటీ తక్కువగా ఉండాలి. రంజాన్ వచ్చిందంటే చాలు ఇలా లిక్విడ్గా ఉన్న షీర్ కుర్మాని బౌల్లో వేసుకుని తాగుతూ ఉంటాం. మనం తినేటప్పటికల్లా ఇది ఇంత లిక్విడ్గా కాకుండా సెట్ అవుద్ది. అంతే అండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి షీర్ కుర్మాని. నేను రెడీ అయిన తర్వాత ఇక్కడ కొంతమందికి ఇవ్వడానికి ఇలా బాక్సెస్లో రెడీ చేసుకున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు.